తెలుగులో మనం గొప్ప కవిగా శ్రీనాథుడి గురించి చెప్పుకుంటాము. ఈ వీడియోలో మనం శ్రీనాథుడి యొక్క టైటిల్స్ అండ్ రైటింగ్స్ గురించి చూద్దాం. టైటిల్స్ చూస్తే కవి సార్వభౌమ, ఆంధ్ర భాష నైషధాబ్జ భవుడు, సకల శాస్త్ర పారంగతుడు, బ్రహ్మదత్త వరప్రసాదుడు, డూమోవుల కవి. కవి సార్వభౌమ అనే టైటిల్ శ్రీనాథుడికి దేవరాయ టూ ఇచ్చారు. దేవరాయ టూ ఆస్థానంలో ఉన్న సాంస్క్రిట్ కవి అయిన అరుణ గిరినాథ డిండిమ భట్టుని ఈయన ఓడించారు. ఓడించినందుకు గాను కనకాభిషేకం శ్రీనాథుడికి దేవరాయ టూ చేసి ఆయనకి కవి సార్వభౌమ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈయన రైటింగ్స్ చూస్తే మరుటరాజ్ చరిత్ర, ఇది శ్రీనాథుడి యొక్క ఫస్ట్ రైటింగ్స్. దీన్ని ఎవరికి అంకితం చేశారు అంటే మామిడి సింగనకు అంకితం చేశాడు. నెక్స్ట్ శాలివాహన సప్తసతి. ఈ శాలివాహన సప్తసతి అనేది రెడ్డి రాజు కింగ్ అయిన పెదకోమటి వేమారెడ్డి రచించిన సప్తసతి సారటిక. ఈ సప్తసతి సారటికని పెద్దకోమటి వేమారెడ్డి గారు సాంస్క్రిట్ లో రచించారు. దానికి తెలుగు వర్షనే ఈ శాలివాహన సప్తసతి. అండ్ అలానే శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి దగ్గర విద్యాధికారిగా పనిచేశారని చెప్పి మనకి ఫిరంగిపురం ఇన్స్క్రిప్షన్ చెప్తుంది. ఫిరంగిపురం ఇన్స్క్రిప్షన్. అనే శృంగార నైషధం. ఈ శృంగార నైషధం అనేది శ్రీహర్ష రచించిన నైషధీయ చరిత్ర. ఈ నైషధీయ చరిత్రకు తెలుగు వర్షనే శృంగార నైషధం. ఈ శృంగార నైషధం అనే దాన్ని మనం ఏమంటాము, పంచకావ్యాల్లో, తెలుగు పంచకావ్యాల్లో ఒకటిగా భావిస్తాము. అండ్ దీన్ని ఎవరికి అంకితం చేశారు అంటే మడికి సింగనకి అంకితం చేయడం జరిగింది. నెక్స్ట్ హరవిలాసం. హరవిలాసం అనేది అవచి తిప్పయ్య శెట్టికి అంకితం చేశారు. అవచి తిప్పయ్య శెట్టి ఈయన రెడ్డి కింగ్డమ్ యొక్క సీ రూట్స్ గురించి ఎక్స్క్లూజివ్ గా మెన్షన్ చేశారు. అండ్ ఈయన ఫారెన్ ట్రేడర్ కూడా. అండ్ ఈ హరవిలాసం అనేది ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్ కి అంకితం చేసిన కావ్యం ఏదైనా ఉంది అంటే అది హరవిలాసం అనేది. భీమేశ్వర పురాణం. ఈ భీమేశ్వర పురాణంని బెండపూడి అన్నయ్య మాత్యుడికి అంకితం చేశారు. భీమేశ్వర పురాణంలోనే ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర ఆలయం గురించి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ కాశీఖండం. ఈ కాశీఖండాన్ని వీరభద్రారెడ్డికి అంకితం చేశాడు. వీరభద్రారెడ్డి. నెక్స్ట్ శివరాత్రి మహత్యం. శివరాత్రి మహత్యంని మనము సుకుమార చరిత్ర అని కూడా పిలుస్తాం. దీన్ని ఎవరికి అంకితం చేశారు? ముమ్మడి శాంతయ్యకి. ఈ నేమ్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే శివరాత్రి రోజు మనం శాంతంగా ఉంటాం కాబట్టి ముమ్మడి శాంతయ్యకి శివరాత్రి మహత్యాన్ని అంకితం చేశారని గుర్తుపెట్టుకోండి. పలనాటి వీర చరిత్ర. ఈ పలనాటి వీర చరిత్ర అనేది తెలుగులోనే ఫస్ట్ వీరగాథ. దీన్ని చెన్నకేశ్వర స్వామికి అంకితం చేశారు. మాచర్లలోని చెన్నకేశ్వర స్వామికి అంకితం చేయడం జరిగింది. శ్రీరంగ భాషాభూషణం, చిల్లర రాళ్ళు చిల్లర దేవుళ్ళు. ఇవి శ్రీనాథుడి యొక్క రైటింగ్స్ అనేవి. సో ప్రతి ఒక్క రైటింగ్ కి ఎవరికైనా అంకితం చేసినట్లు ఉంటే అది గుర్తుపెట్టుకోవాలి. సో క్వశ్చన్ ఇలా అడగచ్చు, లైక్ పలనాటి వీర చరిత్రని శ్రీనాథుడు ఎవరికి అంకితం చేశారని అడగచ్చు, లేదా పలనాటి వీర చరిత్ర ఎవరు రచించారని కూడా అడగచ్చు. ఇది రీసెంట్ గా గ్రూప్ 2 లో కూడా మనకి మెయిన్స్ లో క్వశ్చన్ అడగడం జరిగింది, పలనాటి వీర చరిత్రని ఎవరు రచించారు అని. శ్రీనాథుడు దానికి ఆన్సర్. సో ఇవి శ్రీనాథుడి యొక్క రైటింగ్స్ అండ్ టైటిల్స్.